హాయ్ హలో నమస్తే. ప్రేమ్ అంటే క్యూట్ టైటిల్. ఈ వారం వచ్చింది సినిమా. సో యాక్షన్ సినిమాస్ రానా దగ్గుబాటి కలిపి అందించిన సినిమా. ప్రియదర్శి ఆనందని హీరోయిన్లు. సో ఒక ప్రామిసింగ్ నోట్తో వచ్చిన సినిమా. సరే ఓపెనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అందించితే సినిమా మీద పెద్ద అంచనాలు లేకపోయినా బాగానే ఉండొచ్చులే అనుకున్న సినిమా. బట్ ఈ సినిమా కూడా ఎగ్జిక్యూషన్లో 100% ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అంటే సినిమాలో పాయింట్ బాగుంది. ఒక యంగ్ కపుల్ కొత్తగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి తెలిసింది మొగుడు దొంగ అని చెప్పేసి. ఎందుకు దొంగ అంటే వాడికి ఏవో కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరడం కోసం దొంగతనం తప్ప మరో మార్గం లేదు. ఓకే గుడ్. ముందు కాల్ పెట్టిన ఆ అమ్మాయి తర్వాత సర్లే నీ కష్టాలు తీరిపోవడానికి నేను కూడా కోఆపరేట్ చేస్తాను, దొంగతనాలే కంటిన్యూ చేద్దాము, ఒక కొద్ది రోజులు దొంగతనాలు చేసి ఆ బాకీలు తీర్చేసుకుని ఇంకా ఆపేసేద్దాము అని చెప్పి ఆ అమ్మాయి కూడా అంది. ఇద్దరు కలిసి దొంగతనాలు మొదలుపెట్టారు. ఇంతవరకు కొంచెం నావెల్ పాయింట్. ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ కూడా బాగుంటుంది. ఏంటి, నువ్వు దొంగతనానికి వెళ్తే వచ్చేదాకా నాకు నమ్మకం లేదు, నేను భయంగా ఉండాలి, నేను నీతో కూడా వస్తే నాకు ఒక ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి. సో ఆ విధంగా ఒక లాజికల్ పాయింట్ యాడ్ చేశారు. ఆ విధంగా ఓకే గుడ్ పాయింట్, అంతవరకు అయితే బాగుంది. బట్ దొంగతనాలు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఏం జరిగింది, ఎండింగ్ ఎలా ఇచ్చాం, ఈ మధ్యలో వేరే ప్యాడింగ్ క్యారెక్టర్లు ఏంటి, ఇక్కడ కదా మెయిన్ చేయాల్సింది. ఇప్పుడు నిజానికి మొగుడు పెళ్ళం కలిసి దొంగతనాలకు వెళ్ళడము సరే, ఆ అమ్మాయికి సరదాగా 2 అలవాట్లు. ఎక్కడ ఎవరు వెళ్ళినా సరే తనే నీట్గా ఉంచడం, ఎవరింటికి వెళ్ళినా బిర్యానీ చేసే వాళ్ళకి వెనక్కి ఇవ్వడము, ఇది ఏదో కొంచెం నావల్ పాయింట్ యాడ్ చేసిన, అది కూడా ఓకే ఎక్స్క్యూజ్, ఇంతవరకు బాగుంది. బట్ దీని తర్వాత దీన్ని ఎంత జోవియల్గా ఫన్ వేలో అక్కడక్కడ చిన్న థ్రిల్ ఎలిమెంట్స్ ఇస్తూ రన్ చేయాలి. రకరకాల దొంగతనాలు, రకరకాల ఆ దొంగతనాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలాగా దాన్ని ఆ దొంగతనాన్ని ఫన్నీ వేలో ఎంజాయ్ చేశారా, థ్రిల్ చేశారా, ఇవన్నీ ఎంజాయ్ చేయాలి కదా. ఈ మెయిన్ ట్రాక్ను వదిలేసి రామాయణంలో పిడకల వేట అన్నట్టుగా యాంకర్ సుమగారు మెయిన్ లీడ్లో మరొక ట్రాక్ ఒకటి రన్ చేసుకున్నారు. ఆవిడొక హెడ్ కానిస్టేబుల్, ఆవిడకి ఫ్యామిలీ డిస్టర్బెన్స్, దాంతో ఎవరు పెడితే వాళ్ళకి విడాకులు ఇప్పించేద్దాం ఇది, దాంతో వెన్నెల కిషోర్ బాసు, వాళ్ళ మధ్య కామెడీ ట్రాక్, అక్కడ కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు, వాళ్ళతోటి ఇదంతా. ఇప్పుడు ఏమైందంటే ఏదైతే మెయిన్ ట్రాకో, ఏదైతే మెయిన్ లీడ్ పాయింటో అది పక్కకి వెళ్ళిపోయింది, ఇది పెద్దదైపోయింది. పైగా సుమగారు చాలా మంచి యాంకరు, ఆవిడకి చాలా స్పాంటేనిటీ ఉంది, చాలా విట్టిగా మాట్లాడగలరు, చాలా బాగా చేస్తారు, చేస్తారు. జయమయ పంచాయతీ సినిమాలో ఆవిడ చాలా బాగా చేశారు. బట్ కాంట్రాస్ట్గా ఈ సినిమాలో యునానిమస్గా సుమగారి యాక్టింగ్కి నెగిటివ్ మార్కులు పడుతున్నాయి. సుమగారు స్క్రీన్కి వచ్చినప్పుడల్లా ఎందువల్ల ఆ సన్నివేశాల్లో రైటింగ్ పవర్ తగ్గిపోవడం వల్ల, లేకపోతే ఆవిడ యాక్టింగ్ వల్ల, దేనివల్ల మొత్తానికి జనాలకి నచ్చలే. పైగా మేజర్ సీన్లన్నీ ఆవిడ మీద పడిపోయి అసలుగా తగ్గిపోయి ఆవిడ సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చేసింది. అదొక మైనస్ అయిపోయింది. నిజానికి ఆనంది చాలా చలాకీ అన్న హీరోయిన్, చాలా బాగా డ్యాన్స్ చేసింది, బాగా పాడింది, పాటలు బాగున్నాయి, ప్రీవియస్ కూడా పర్వాలేదు. వాళ్ళిద్దరి మీద సరైన సీన్లే రాసుకోలేకపోయారు. వాళ్ళిద్దరి మీద సరైన సీన్లు, దొంగతనం సీన్లు కదా మెయిన్, అది కదా కొత్త పాయింట్, మిగతావన్నీ పాత పాయింట్లు. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, పోలీసులు వచ్చారా, అమ్మ నాన్న ఏమన్నారు, ఇవన్నీ కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఇవి రొటీన్ ట్రాక్లు. మెయిన్ దొంగతనాలు డిఫరెంట్, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు. వీళ్ళ మీద అక్కర్లేని సుమగారి మీద, సుమగారి కామెడీ ట్రాక్, వెన్నెల కిషోరు, ఆది, వీళ్ళందరి మీద పెడిపోయి అసలుది పక్కన పెట్టేశారు. దాంతో సినిమా అటు లేకుండా పోయింది, ఇటు లేకుండా. ఇదేందుకు, ఇది మెయిన్ లీడ్ కాదు కానీ దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు, అది మెయిన్ది, అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఎటు చెందకుండా వెళ్ళిపోయింది సినిమా. దానివల్ల సినిమా జనాలకి ఏంద్రా ఈ సినిమా, ఏముంది సినిమాలో, ఇది ఎందుకు చూడాలి, ఏంటి ఈ సినిమాలో అన్నట్టు అయిపోయింది. కలర్ఫుల్గా ఉంది సినిమా, ఖర్చు కనిపిస్తుంది. సో మంచి ఫోటోగ్రఫీ, కలర్ఫుల్, చాలా అందరూ బాగా నోటెడ్ ఆర్టిస్టులు, అంతా బాగుంది. కానీ ప్రాపర్ ప్లానింగ్ లేదు స్టోరీలో, ఎగ్జిక్యూషన్లో. వాళ్ళు అనుకున్న పాయింట్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఏ దిశగా డ్రైవ్ చేయాలని చేయలేకపోయారు. పైగా అసలు
క్లైమాక్స్ ఎండింగు అంటే మరి ఎడిట్ చేసి తీసేసారో తెలీదు, లేకపోతే అలాగే ప్లాన్ చేసేది తెలీదు. చాలా డంబ్ క్లైమాక్స్, అదేమీ పండేది కానీ ఎగ్జైట్ అయ్యేది కానీ భలే ఉందిలే అనిపించేది కానీ మనకి అలాగే తెలుసు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చివరికి సుఖాంతం చేయాలి, ఏదో విధంగా చేస్తారు. అది ఏం చేశారు, సింపుల్గా తేల్చేసేసి అయిపోయింది బాబు ఇంటికి వెళ్ళిపోవడానికి సినిమా అయిపోయింది అన్నట్టుగా చేశారు తప్ప ఏం లేదు. ఇదంతా ఏంటంటే సినిమాని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల, సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల, ఆడియన్స్ని టేక్ ఇట్ గ్రాంట్గా తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవి. అరే మనం కథ ఎవరు చెప్తున్నాం, మెయిన్ లీడ్ ఎవరు, అసలు మెయిన్ పాయింట్ ఏంటి, మనం దాని మీద రన్ చేస్తూ మధ్యలో ఇది కూడా సమాంతరంగా రన్ చేయాలి. కానీ ఇది మేజర్ చేసుకుంటామేంటి, ఇది చూసుకోలేకపోయారు. పైగా ఏవో అక్కర్లేని సీన్లు, దొంగతనంలో వాడు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు గోడ మీద బోర్డు పెట్టుకుని దాన్ని పిన్నులు పెట్టుకుని దానికి ఇది చేసుకుని మార్కింగ్ చేసుకుని దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుని ఇదంతా ఏమిటో, ఇవన్నీ అక్కర్లేని విషయాలు. సో మెయిన్ విషయం మీద, జనాలకి ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయాల మీద డైరెక్టర్ ఫోకస్ చేయాలి, జనాలకి ఇంట్రెస్ట్ కలిగే విషయాల మీద డైలాగ్స్ రాయాలి, జనాలకి ఇంట్రెస్ట్ కలిగే విషయాల మీద సీన్లు రాసుకోవాలి తప్ప ఆయన ఏదేదో అనుకుని చేసేస్తే ఇలాగే ఉంటుంది. ఏదైనా మొత్తానికి ప్రేమ అంటే సినిమా అంటే ఇలా కాదు అనిపించింది. థ్యాంక్ యూ.